హాయ్ అండి. వెల్కమ్ టు సూరసాని ప్రియా వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈ వ్లాగ్ ఫస్ట్ శ్రావణ శుక్రవారం తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ 5కే లేచాను. లేచి సోఫా కవర్స్ అంతా దులిపేసుకొని నీట్గా ఇల్లంతా ఊడ్చుకొని వచ్చేసానండి. ఏ వారమైనా సరే ఇంకా ఊడవడం తుడవడం అయితే తప్పదు కదా, అందుకని మార్నింగే లేసాను. ఇంకా ఇవాళ ఎక్కువ హడావిడి ఉంటుందని చెప్పి ఇంకా లేట్ అయిందండి. 4కి లేద్దాం అనుకున్నాను కానీ ఇంకా 5 o'clockకి లేసాను. లేచి ఇంకా గబగబా పనంతా చేసేసుకుంటున్నానండి. దులపడం అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా ఊడ్చుకొచ్చేస్తున్నాను. ఇంట్లో ఊడవడం అంతా అయిపోయిందండి. తర్వాత తుడుస్తున్నాను ఇల్లంతా. ప్రతి ఫ్రైడే బయట కడుగుతానండి. అంతా చీపిరి పెట్టి ఫస్ట్ అంతా కడిగేసిన తర్వాత వైపర్ పెట్టి అంతా లాగుతున్నాను. వాటర్ ఉంటాయి కదా, అంత వైపర్ తోటి అంత వాటర్ అంతా లాగేస్తున్నానండి. ఈ బండలు బాగా జారుతాయండి, అందుకనే ఇంకా నీట్గా వైప్ చేసేసిన బయటంతా. తర్వాత మా పాపకి లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్ అండి టిఫిన్ అండి. వాళ్ళ టిఫిన్కి ఏమో ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీలోకి పల్లి చట్నీ చేస్తున్నానండి. వాటి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ ఏమో బీరకాయ వేస్తున్నానండి. ఫస్ట్ తనని స్కూల్కి పంపించేస్తే ఇంట్లో వంట అంతా కంప్లీట్ అయిపోతుంది, టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సగం పనికి ఎక్కువ అయిపోతుందండి. అందుకని ఫస్ట్ తన పని చేసేస్తున్నాను. ఇంకా తర్వాత తను వెళ్ళిన తర్వాతనే నిమ్మలంగా చేసుకుంటానండి పూజ. లేకపోతే అంత హడావిడిగా నాకు పూజ చేసినట్టు అనిపించదు. పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది. టిఫిన్ పెట్టిస్తున్నానండి మా పాపకి. లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. ఇంకా తనని స్కూల్కి పంపించేసిన తర్వాత ముగ్గేసుకుంటున్నానండి బయట. ఇంతకుముందు వైప్ చేశాను కదా, వాటర్ అంతా తడిగా ఉండే, అందుకనే ముగ్గేయలేదు. ఇంకా తడంతా పోయిందని చెప్పి ఇప్పుడు ముగ్గేసానండి. తను వెళ్ళిన తర్వాత టీ పెట్టుకొని తాగుతున్నాము. మా హస్బెండ్కి ఇచ్చి నేను తాగుతాను. టీ లేనిది నాకు అసలు రోజే గడవదండి. ఫస్ట్ టీ ఉండాలి, తర్వాత ఏదైనా పని చేయాలనిపిస్తుంది. ఇంకా అందుకోసమే ఫస్ట్ టీ తాగుతున్నాను. ఒక 5 minutes రిలాక్స్గా కూర్చొని తాగుతానండి. ఎంతసేపు పని చేసి కొంచెం అలసట అనిపిస్తుంది కదా, ఒక 5 minutes నిమ్మలంగా కూర్చొని టీ తాగుతాను ఎప్పుడైనా, ఏ రోజైనా సరే. తర్వాత టిఫిన్ వంట చేసిన బౌల్ ఉన్నాయండి, అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా అదంతా అయిపోతే ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయినట్టేనండి. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాను, దేవుని రూమ్లోకి బొట్టు పెట్టుకుంటున్నాను. నిన్నటి నిర్మాల్యం అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇవి నిర్మాల్యం అంతా కింద చెట్లు ఉన్నాయి, ఆ చెట్లలో వేస్తాను. దేవుని రూమ్ అంతా క్లీన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు లలిత సహస్రనామం పెట్టుకుంటున్నానండి టీవీలో. ప్రతి ఫ్రైడే కడపలు బూదించుకుంటానండి. ఫ్రైడేనే బూదిస్తాను. ఇంకా కడపలు బూదించుకుంటున్నాను. ఇవాళ కొంచెం లేట్ అయిందండి పని. కడపలు బుదించుకోవడం కూడా అయిపోయిందండి. తర్వాత తులసి కోటను బుదించుకున్నాను. అమ్మవారికి ఎంత నిండుగా ఉంటే నాకు అంత మంచిగా అనిపిస్తుంది. నిండుగానే బుదించుకుంటాను ఎప్పుడైనా. ఇవాళ అమ్మవారికి ప్రసాదంగా పరవన్నం చేస్తున్నానండి. పరవన్నం అంటారు మా దగ్గర. తర్వాత దేవుని రూమ్లోకి వచ్చి దీపం పెట్టుకున్నానండి. మనం ఎప్పుడైనా ప్రతి శుక్రవారము ఏదో ఒక విధంగా కుంకుమతోటో దేనితోటైనా అష్టోత్తరం చదువుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉంటుందండి మన ఇంట్లో. చదువుకోవడానికి ఒక 5 minutes కూడా పట్టదు, కానీ ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. ఎటువంటి చికాకులు లేకుండా ఉంటుంది. మనం లక్ష్మీదేవి ఇప్పుడు స్థిరంగా నిలబడుతుంది మన ఇంట్లో. నేను కనకదార పారాయణం చేసుకుంటున్నానండి. గౌరమ్మని పెట్టుకున్నాను 21 days. పొద్దున్న సాయంత్రము కనకదార చదువుకుంటాను. అలాగే పొద్దున అష్టోత్తరం చదువుకున్నానండి. కుంకుమ పూజ చేసుకున్నాను. తర్వాత అంతా ధూపం వేసుకున్నానండి ఇల్లంతా.
అమ్మవారికి హారతి ఇస్తున్నాను. తర్వాత తులసమ్మకి ధూపం వేసానండి. తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేసుకున్నాను. ధూపం వేసిన రోజు ఇల్లంతా పాజిటివ్గా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా అకేషన్ ఉన్నా లేకపోతే ప్రతి ఫ్రైడే సాటర్డేస్ ఇల్లంతా ధూపం వేసుకుంటాను. నేను ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా ఉందనిపిస్తుంది. ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట అమ్మవారి గుడికి వెళ్ళానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.